పారిశుద్ధ్యంలో నెల్లూరు నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 72 లక్షల కార్పొరేషన్ నిధులతో నగరంలోని 6, 9, 10వ డివిజన్లలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్స్ ను ప్రారంభించారు. తొలుత 10వ డివిజన్ రామ్ నగర్ ఎస్సీ కాలనీలో 21.5 లక్షల వ్యయంతో పురుషులు, మహిళలకు విడివిడిగా నిర్మించిన 14 అధునాతన టాయిలెట్స్ ను ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. నగరంలో ఎక్కడా కూడా మలమూత్ర విసర్జన బహిర్గతంగా చేయకూడదన్నారు. మహిళల ఆత్మ గౌరవం కాపాడాలన్న కృత నిశ్చయంతో టాయిలెట్లను వాడాలన్నారు. నగరంలో మొత్తంలో 6,800 టాయిలెట్లను నిర్మించామన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రాంతాలను గుర్తించి అక్కడ కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ఇన్ఛార్జి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, కావలి ఏఎంసీ దేవరాల సుబ్రహ్మణ్యం, దేవరాల మస్తానయ్య, నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, దేవరాల సుబ్రహ్మణ్యులు మాట్లాడుతూ అధునాతన టాయిలెట్లను ప్రజలు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు. కట్టుకునేవాళ్ళు అలా కాకుండా అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా మన కార్పొరేషన్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ఉండేటువంటి రామ్నగర్లో 7 మనమంతా కూడా అద్భుతమైన మంత్రి నారాయణ గారి ఇదితో, అలాగే మన ప్రథమ పౌరుడైన మేయర్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమానికి, అలాగే ఈరోజు దీనికి విచ్చేసి ఈ రామ్నగర్కి మన ముఖ్య అతిథిగా మేయర్ గారు, మా ప్రియతమ నాయకులు, మాకు టౌన్ ఇన్ఛార్జి గారైన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మన శ్రీధర్ కృష్ణారెడ్డి గారికి, ఇంకా నూనె మల్లికార్జున గారు అన్నిట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరియు 21వ వార్డు కార్పొరేటర్ గారు, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అయిన దేవరాల మస్తానమ్మ గారికి, అలాగే డిఈ సుందరరామరెడ్డి గారికి, ఏఈ రఘురామ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీనివాసులు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి బషీర్ గారికి, ఇక్కడ ఈ రామ్నగర్లో కాపురం ఉండేటువంటి అందరికీ, అలాగే మా మున్సిపల్ వర్కర్గా ఉండేటువంటి బాబుకి, శంకర్కి, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్కి అందరికి కూడా ఈరోజు నేను సంతోషంగా అందరికీ నమస్కరించుకుంటాను. ఎందుకంటే ఇది నా వార్డు. ముఖ్యంగా పేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చేయాలని, వాళ్ళకి అధునాతనిక అవసరాలతో అందులో చేయాలి. ముఖ్యంగా ఎస్సీలు ఉండేటువంటి ఏరియా కనుక తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు పేదల్ని సంతోషంగా పెట్టమని, వాళ్ళకి కావాల్సిన వసతులన్నా చేయమని, మళ్ళా కూడా ఇప్పుడు సప్లాన్ కింద దీనికి చాలా మనీ కూడా శాంక్షన్ చేసి ఉన్నారు. ఇతర పనులు కూడా బయట కాలువలు కూడా మీ అందరి సహాయంతో అక్కడ కానీ మీరు తాకనిస్తే, మీరు ఇబ్బందులు పెట్టకుండా ఒకరొకరు మాట్లాడుకుని ఉమ్మడుంటే ఆ కార్యక్రమాలు కూడా ఇప్పుడు మీకు ఎస్సీ సప్లాన్ కింద ఇచ్చున్నారు కాబట్టి గ్రాంటు దాంట్లో తప్పకుండా మేయర్ గారికి తెలిపి మేము చేయిస్తాము. అలాగే ఈరోజు ఈ మంచి మిడిల్ క్లాస్ కాపురాల్లో కూడా లేని విధంగా ఈ టాయిలెట్స్ కట్టుండారు. ఫుల్ టైల్స్ కానీ బ్రష్ కానీ అన్నీ కూడా ఉన్నారు. దయించి మీరందరూ కూడా ఒకసారి దీన్ని చూసి మీరే జాగ్రత్త వహించి దీని అన్నీ కూడా వాడుకోవాలి. దీనికి ఒక మనిషిని కూడా మీకు ఇక్కడే పెడుతున్నాం, మీ ఓడే. వాళ్ళని మీరంతా ఎదిరించకుండా ఏం చేయకుండా నీట్గా ఉండేదానికి అతన్ని మీరంతా పెట్టుకొని దీన్ని కూడా కాపాడుకుంటే తర్వాత ఇంకొక పనులు కూడా పోవటానికి మాకు ధైర్యంగా ఉంటుంది. కాబట్టి మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, ఈ రామ్నగర్ ప్రజలకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. టాయిలెట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి నగర మేయర్ గారు అబ్దుల్ అజీజ్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి సోదరి మస్తానమ్మ గారు, అదేవిధంగా కావలి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సోదరులు దేవరాల సుబ్రహ్మణ్యం గారు, నూనె మల్లికార్జున యాదవ్ గారు, షంసుద్దీన్ గారు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు మా ప్రాంతంలో 3 ఏరియాల్లో ఈరోజు టాయిలెట్స్ని కట్టించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో 10వ డివిజన్లో రామ్నగర్లో, అదేవిధంగా 9వ డివిజన్లో కుసుమార్జున్ వార్డులో, అదేవిధంగా 6వ డివిజన్లో అరుంధతిపాళెంలో, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈరోజు సుమారుగా 70 లక్షల రూపాయలతో ఈ 3 టాయిలెట్స్ కట్టించి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా మనం టాయిలెట్కి వెళ్ళాలంటే అక్కడ పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిధులు ఎక్కువగా కేంద్రం నుంచి తీసుకొచ్చి ఈ స్వచ్ఛ భారత్ ద్వారా ఎక్కడైనా అవసరం ఉండి కాడ అంతా కూడా టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ 3 ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా గతంలో 9 ఎకరాల స్థలాలు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా టాయిలెట్ కొట్టుకోవడానికి అక్కడ స్థలాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో మేయర్ గారు ప్రత్యేకంగా ఈ 3 ప్రాంతాల్లో కూడా
కామన్ ఫెసిలిటీస్, కామన్ టాయిలెట్స్ కట్టించాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడైతే అందరిని కూడా కోరుకునేది, ఈ టాయిలెట్స్ని మీరే కాపాడుకోవాలా, మీరే మెయింటైన్ చేసుకోవాలా. పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ అందరికి కూడా ఈ టాయిలెట్స్ ఎక్కువ రోజులు పనిచేస్తాయి. అదేవిధంగా ఇక్కడ మెయింటైన్ చేసే వ్యక్తికి కూడా తెలియజేసి, ఇక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే, ఎవరైనా ఇక్కడ పగలగొట్టినా మా దృష్టికి తీసుకురండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.